జ్ఞానమునకు కారణం ఏది అంటే ధర్మమే. ధర్మము అంటే భక్తి యొక్క ఆచరణ. భక్తి అంటే ప్రేమ భావన. ప్రేమ భావన బాగా పండిందనుకోండి భగవంతుడి మీద, మా నాన్నగారు చెప్పిన మాట నేను జవదాటనండి అని ఎట్లా అంటాడో, భగవంతుడు చెప్పిన మాట నేను జవదాటను, ఆయన చెప్పినదే నేను చేస్తానంటాడు. అటువంటి భావన ఎవడు పొంది ఈశ్వర ప్రీతి కొరకు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు ఆయనకి అత్యంత ఆప్తుడు, అత్యంత ప్రీతి కలిగినటువంటి వాడు. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలి మనిషి జన్మలో. ఎందుకనంటే కోటాను కోట్ల జన్మల ఎత్తిన తరువాత నరజన్మ వస్తుంది. అన్ని వేళలా వచ్చే జన్మ కాదు నరజన్మ. అందుకే నరజన్మ గురించి చెప్తూ వేదాంతమునందు ఒక మాట అంటారు, 3 దారులలో వెళ్ళగలిగినటువంటి ఏకైక జన్మ నరజన్మ ఒక్కటే. నేను శాస్త్రం ఏం చెప్పిందో అట్లాగే ప్రవర్తించి ఎప్పుడూ మంచి పనులు చేస్తాను, పుణ్యకార్యములే చేస్తాను. దీని వలన నాకు ఉత్తమ ఫలితం కావాలని చేసిన వాడెవరు ఉంటాడో వాడు దేవతా పదవులలో కెడతాడు. అంటే వాడికి పుణ్యానికి ఫలితం కావాలని అడిగాడు కాబట్టి ఆయన దేవతా పదవులలో కూర్చుంటాడు. ఎప్పుడూ వాళ్ళు త్రిదశలు 30 సంవత్సరాల వయస్సులోనే ఉంటారు కాబట్టి భోగం అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనకి ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే డబ్బు తరిగిపోయినట్టే పుణ్యం కూడా దేవతా పదవులలో కూర్చొని భోగం అనుభవించగా పుణ్యం తరిగిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం పోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి పుట్టాలి. కాబట్టి నరుడిగా పుట్టినవాడు కేవలము పుణ్యమును సముపార్జన చేసి దేవత కాగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, కేవలం నా మనసుకి శరీరానికి ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని భోగం అనుభవించినటువంటి వాడు పాప ఫలితంగా మళ్ళీ తిరియక్కుగా, అంటే భూమికి అడ్డంగా వెన్నుపాముండి అడ్డంగా వెన్నుపాము పెరిగేటటువంటి జంతువుగా కోట్ల జన్మలు పుడతాడు. నాకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, కేవలము ఈశ్వరుడు సంతోషిస్తే చాలు. అందుకని నేను ఆయన ప్రీతి కొరకే కర్మలు చేస్తాను, ఆయన సంతోషించడానికే చేస్తానని చేసిన వాడెవరున్నాడో ఆయనకి భగవంతుడు జ్ఞానమిచ్చి జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టి మోక్షమునిస్తాడు. అటువంటి మోక్షమును పొందగలిగినటువంటి అధికారమున్న జన్మ కూడా మనుష్య జన్మయే. అంటే 3 పోకల వెళ్ళగలిగిన వాడెవరంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులు ఏవీ కూడా అట్లా వెళ్ళలేవు. అంత గొప్ప జన్మ అయినటువంటి నరజన్మ ఎత్తినటువంటి వాడు కోటాను కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఇంత గొప్ప క్షేత్రంలో నివాసం చేస్తూ ప్రతిరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ధర్మపురి క్షేత్రే, ఇటువంటి క్షేత్రంలో నేను నివాసం చేస్తున్నాను అని చెప్పుకునే అదృష్టాన్ని పొందుతారు. ఎంతో పుణ్యం ఉంటే తప్ప యథార్థమునకు ఇటువంటి క్షేత్రముల యందు ప్రవేశించేటటువంటి అవకాశం కూడా లభించదు. అంత తేలిక కాదు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తుండగా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఆయన చిన్ని కృష్ణుడికి పట్టు దట్టి కట్టి ముత్యాల సరాలు కొప్పుకి చుట్టి అమ్మ మెడలో నీలపతాక వేసింది. అంటే పెద్ద గొలుసు వేసి దానికి నీలమణి వేసింది. వేసి ఆ పిల్లవాడిని విడిచిపెట్టింది. చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. ఆ పాకుతున్న కృష్ణుడి గురించి పోతన గారు వ్రాస్తున్నారు. అకస్మాత్తుగా పోతన గారికి ఒక దర్శనమైంది. ఆ దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు. ఆ ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి శివుడు నాకు కనపడ్డాడు.
ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ హారం వేసి నీలపతాక వేస్తే దాని కాంతి కంఠం మీదకి ప్రసరిస్తూ ఉంటే నాకు గరళ పానం చేసినటువంటి నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి ముత్యాల సరాలు పెడితే చంద్రవంక అలంకరించుకున్న పరమశివుడు కనపడ్డాడు. ఆ మెడలో అనేక హారముల చేత అలంకృతుడైనటువంటి బాలకృష్ణుడు నాకు సర్పభూషణుడైనటువంటి పరమశివుడిలా కనపడి, ఓయిపోతనా నాకు విష్ణువుకి భేదం లేదోయ్, మేమిద్దరం ఒక్కటే అని నాకు తెలియచేస్తున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివుడు దర్శనమయ్యాడని పోతన గారు వ్రాసుకున్నారు. పోతన గారు ఎట్లా వ్రాసుకున్నారో అట్లా శివకేశవుల మధ్య అభేదాన్ని తెలియచేస్తూ ఇక్కడ ఇంత గొప్ప శివలింగం, లోపల అంత గొప్ప నరసింహస్వామి విరాజమానులైనటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఒక్కొక్కసారి బాగా యాలుక్కాయల్లాంటివి వేసేసిన పాయసం తాగేశాం అనుకోండి, త్రీడుపు వచ్చినప్పుడు ఆ సుగంధం మళ్ళీ 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 ముక్కులోకి వస్తూ ఉంటుంది. అట్లా ఈ క్షేత్రానికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ 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 జ్ఞాపకానికి వచ్చేటట్టుగా మనసుని పట్టుకోగలిగినటువంటి లక్షణం ఈ క్షేత్రానికి ఉంది. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. అయితే నేను మీకు ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని తెలియచేయవలసి ఉంటుంది. నిజానికి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఆ భక్తులను కాపాడినటువంటి భగవంతునికి సంబంధించిన విశేషాలు ఏముంటాయో అవి చదువుకోవడానికి, వినడానికి భక్తి కలిగిన వారు చాలా ఇష్టపడతారు. ఎంత ఇష్టపడతారన్న దాని గురించి ఒక ఉదాహరణ చెప్తారు. భగవత్ కథ నడుస్తుంటే పరవశంతో వింటున్న భక్తుడి పక్కన కొద్దిగా ఖాళీ ఉంటే శంఖచక్ర గదాపద్మములు పట్టుకొని శ్రీమన్నారాయణుడే వచ్చి పక్కన కూర్చుని ఆయన చెప్తున్నది నా కథే అని పక్కవాడిని తట్టి పిలిచి చెప్తే, నీ కథ అయితే ఇంది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటారట. అంటే భగవంతుడి కన్నా భగవంతుని యొక్క కథ, భక్తుల్ని కాపాడిన తీరు అంత గొప్పగా ఉంటుంది. అందుకే భాగవతంలో పోతన గారు అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవత్ కథ అంత గొప్పది. అందున భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం అంత గొప్పది. లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః